రాజమౌళి బాహుబలి 2 కర్ణాటక రిలీజ్ కి సంబంధించిన వివాదం ఎక్కడికి దారి తీస్తుందో ఈ రోజు బాహుబలి 2 రిలీజ్ గురించి రాజమౌళి ట్విట్టర్ లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు. చక్కగా కన్నడలో మాట్లాడుతూ కన్నడ ప్రేక్షకులందరినీ రిక్వెస్ట్ చేస్తూ తనకు కన్నడ భాష సరిగ్గా రాదని, ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరాడు. సత్యరాజ్ కాంట్రవర్సీ గురించి తాను తమ ప్రొడ్యూసర్స్ ఒక క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నామని, అందుకే ఈ వీడియో రూపంగా మీకది చెప్పాలని అనుకుంటున్నామని చెప్పాడు రాజమౌళి. సత్యరాజ్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమేనని, తను ప్రొడ్యూసర్ కాదని, ఎప్పుడో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలను వారిప్పుడు నెమరేయడం మంచిది కాదని, ఎంతో మంది ఎన్నో సంవత్సరాల శ్రమతో ఈ సినిమా తీశామని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. రాజమౌళి కన్నడలో అనర్గళంగా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం ప్రజలతో బాహుబలి 2 రిలీజ్ కి అడ్డుగా రాకండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది. ఒక రకంగా చూసినట్లయితే రాజమౌళి చెప్పిన పాయింట్ కరెక్టేనని మనకు కూడా అనిపిస్తుంది. సత్యరాజ్ చేసిన అలనాటి ఆ సంచలన వ్యాఖ్యలను ఇప్పుడు ఈ బాహుబలి 2 సినిమాతో ఎందుకు ముడిపెడుతున్నారని ఫ్యాన్స్ కూడా తెగ ఫీల్ అవుతున్నారు. మొత్తం ఇండియా బాహుబలి 2 సినిమాకి ఎదురు చూస్తున్న సమయంలో కర్ణాటక రాష్ట్ర ప్రజలు మన దేశానికి వన్నె తెచ్చిపెట్టిన సినిమాని తీసినందుకు రాజమౌళిపై పగబట్టకుండా సినిమా రిలీజ్ కి అడ్డు రాకుండా ఉంటే బాగుంటుంది. ఏప్రిల్ 28 అక్షయ తృతీయ నాడు ఈ అద్భుతమైన సినిమాని వెండి తెరపై చూడబోతున్నాం. కన్నడ వీక్షకురే దయావిಟ್ಟು అర్థమాడికొల్లి. ఈ వివాదం సద్దుమణిగే విషయంపై మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోండి. కమెంట్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.